విజయ్ గెలుపులో కీలక భాగస్వామి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి విజయ్ గారిని అభినందించడానికి మాత్రం ఎందుకు వెళ్ళలేకపోయారనుకోవచ్చు అంటారు. ఇక్కడికి వచ్చి పెళ్లిళ్ళకి వాటికి స్పెషల్ హెలికాప్టర్లు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారిని వెళ్ళి స్వయంగా ఎందుకని అభినందించలేకపోయారంటారు. అందరికీ నమస్కారం అండి. విజయ్ గెలుపుకి జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ నాయకులా అని చెప్పి డబ్బా కొట్టుకునే వీళ్ళు, విజయ్ అనే అతను ఒక సూపర్ స్టార్. తమిళనాట ఆ రాష్ట్రంలో ఒక మంచి నాటకుడు, ఇప్పుడు నాయకుడు అయ్యాడు. ఆయనకున్న చరిష్మాతో ఆయన గెలిస్తే ఈ మావిగన్ టీం మొత్తం ఆ మావిగన్ పిచ్చి పట్టినట్టుగా విజయ్ని కూడా మేమే గెలిపించాం. ఏదో ఒక్క చోట పెళ్లిలో నేను చూసింది ఏంటంటే, విజయ్ ఏ పెళ్లిలో వెళ్ళినా ఆయన ఒక సెల్ఫ్ రెస్పెక్ట్గా ఆయనే చేతిలో బొకే తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని ఆయన బొకే తీసుకొని వేరే వాళ్ళ చేతికి ఇచ్చి ఈయన బొకే ఇచ్చినట్టుగా చూసుకొని ఆ వీడియోస్ పెట్టి అతన్ని కలిసినట్టుగా విజయ్ గారు జగన్మోహన్ రెడ్డికి కలిసిన తర్వాత ఆయన ఏదో సపోర్ట్ చేసినట్టుగా వీళ్ళు చిత్రీకరించుకున్నారులే, కానీ వాళ్ళు చేసిన సపోర్ట్ ఏమీ కాదు. అది వీళ్ళ సపోర్ట్ ఆయనకి అవసరం లేదు. విజయ్ అనే అతను ఒక సూపర్ స్టార్, చరిష్మా గల హీరో కాబట్టి ఆయన కాళ్ళ మీద, ఆయన చరిష్మా మీద ఆయన గెలిచాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరేమో ఆ మాట అంటున్నారు, లేదు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎత్తి చూపించడం వల్లే గెలిచారని చెప్పి రోజా గారు అంటున్న మాట. మరి జగన్మోహన్ రెడ్డికి సొంత రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఈయన ఫోటో పెట్టుకొని ఆయన అక్కడ గెలిచాడు అంటే, అసలు తమిళనాడులో వెళ్ళారనుకోండి, ఆయన విజయ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈయనకి అక్కడి నుంచే బత్రఫ్ చేస్తారు, గో బ్యాక్ అని చెప్పి గో బ్యాక్ చేస్తారు. ఆ ఫోటో విజయ్ ఫోటోనే చాలా మంది పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో విజయ్ పెట్టుకుని గెలవడం ఏంటంటే అది మరీ హాస్యాస్పదంగా ఉంది. ఇది లేదు, రోజా గారు చెప్తున్నారు కదా, అక్కడ ఒంటరిగా పోటీ చేశాడు, సింహం లాగా గెలిచాడు, జగన్ అన్నని కాపీ కొట్టాడు, కాకి ప్యాంటు వైట్ షర్ట్ వేసాడు, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివాదమే చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ర్యాంప్ వాక్ చేశాడు, అందుకనే ఆయన గెలిచాడు అంటున్నారు కదా. మరి రోజా చెప్పిన మాటలన్నీ రోజా గురించి మీరు రాష్ట్రంలో నాకన్నా కూడా మహిళలను అడిగితే రోజా గురించి బాగా చెప్తారు. ఎందుకంటే రోజా ఎట్లాంటి ఐరన్ లెగ్, రోజా గురించి ఏందనేది అది మహిళలకి అడిగితే మాత్రం బాగా చెప్తారండి. ఆమె అంటుంది కదా, ఆ రిజల్ట్ వచ్చిన రోజు పవన్ కళ్యాణ్ ని లేపి తన్నారు మా వైసీపీ కార్యకర్తలందరూ. ఆ రోజు అయితే నాకు పిచ్చ నవ్వు వచ్చిందనే మాట ఆమె మాట్లాడుతుంది కదా. మరి వీళ్ళు 2024లో లేపి తన్నించుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు కానీ, వాళ్ళు చేసిన గంజాయి దానికి కానీ, వాళ్ళు చేసిన ఏ విధమైన వాళ్ళు చేసిన ఫ్యాక్షనిస్ట్ పనులు కానీ అవన్నీ చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేపి కొట్టారు కాబట్టి వాళ్ళు 11కే పరిమితం అయ్యారు. కాబట్టి అదే మాటలు రోజా పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉంది. సరే, ఇవన్నీ ఒకెత్త అయితే గనక ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం, వైసీపీ నాయకులందరూ ఒకటే మాట చెబుతున్నారు, మా వాళ్ళే గెలిచారు అని చెప్పి అక్కడ గొప్పగా చెబుతుంటే గనక, మరి వీళ్ళని ప్రమాణ స్వీకారోత్సవం రోజు వీళ్ళ నాయకులను ఎవరిని విజయ్ గారిని ఎందుకని పిలవలేకపోయారు అనుకోవచ్చు అంటారు. వీళ్ళు అర్హులు కాదండి. వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి అసలు ఇక్కడ ప్రతిపక్ష హోదానే లేదు కాబట్టి అట్లాంటి వాళ్ళని పిలిచి విజయ్ అతని చరిష్మాని, అతని వాల్యూస్ని తగ్గించుకుంటాడా? ఎందుకు తగ్గించుకుంటాడు? అసలు వీళ్ళని ఎందుకు పిలుస్తారు? ఇక్కడ సొంత రాష్ట్రంలోనే వీళ్ళని పక్కన పెట్టేస్తే అక్కడ ఆ విధంగా వాళ్ళు గెలిచిన వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని వాళ్ళ పరువుని తగ్గించుకుంటారా? అందుకనే వాళ్ళని పిలవరని మీరు అంటున్నారండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పి నిన్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో పాపం స్క్రోలింగ్లు, హంగామాలు, బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళ ఓన్ సాక్షిలో చూపించుకుంటా ఉంటారు, వాళ్ళ సోషల్ మీడియా టీం ఉంది, వాళ్ళంతా చూపించుకుంటా ఉంటారులే. కానీ అసలు విజయ్ గారు జగన్ గారిని ఆయన ఫోన్ చేసి కూడా చెప్పి అడిగింది కాదు, ఆయన ఫోన్ చేసి అతనికి చెప్పింది కాదు. ఇవన్నీ వీళ్ళు సోషల్ మీడియా టీం కూడా ఆ సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చూపించుకుంటా ఉంటది అనమాట. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక, గతంలో ఎంతమంది అయినా కలిసారండి మా వెంట్రుక పీకలేరు అనే మాట సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోయిందా, లేదంటే గనక అందరు కలిసి ఉంటే మేము ఓడిపోతామనే భయం మొదలైందా? దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని చెప్పి సవాల్ చేసే పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చారనుకోవాలంటారు. వీళ్ళు వెంట్రుకలు పీకలేరు, మేము అధికారంలోకి వస్తే కులం చూడం, మతం చూడం, కొడతాము అని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్పుకొనే ఈ విధంగా వీళ్ళు 11 సీట్లకి ఇదయ్యారు. ఇంకా మళ్ళీ రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో జనాలు మళ్ళీ చక్కగా బుద్ధి చెప్తారు. ఆ బుద్ధితో ఇంకా చాలా వీళ్ళకి బుద్ధి వచ్చి
ఇంకా మూలను కూర్చుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. లేదు మూలన కూర్చోలేదు. నిన్న కూడా అనంతపురం సైడ్ పెళ్లికి వెళ్తే కనుక వేలాదిగా జనం వచ్చారు, లక్షలాదిగా జనం వచ్చారు. పెళ్లికి వెళ్తేనే ఎంతమంది వస్తున్నారు. పబ్లిక్ మీటింగ్ పెడితే కనుక వరద వచ్చింది, వరద వచ్చింది, సునామీ వచ్చింది, జన సునామీ వచ్చింది అంటున్నారు కదా. మరి పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు వీళ్ళు పోగు చేసుకుంటారండి అక్కడ జనాల్ని. పెళ్లిళ్ళకి కూడా అంతే, ఇప్పుడు ఎట్లాగైతే రాజకీయంగా మీటింగ్ లో వాళ్ళు పోగు చేసుకుంటారో పెళ్లిళ్ళలో కూడా వాళ్ళు వస్తున్నారు చేస్తున్నారని చెప్పి పోగు చేసుకుంటారులే. కానీ వీళ్ళకైతే జనం చీకొట్టారండి. ఈ చీకొట్టడము ఇంకా 10 సంవత్సరాల దాకా 15 సంవత్సరాల దాకా అట్లాగే ఉంటది. మీరు ఎలా చెప్పగలరు అసలు? మరి నిన్న వచ్చిన జనాభాను చూస్తే కనుక ఆ సందులు పట్టలేదు, గొంతులు పట్టలేదు, వాగులు పట్టలేదు, వంకలు పట్టలేదు అని చెప్పి ఒక రైమింగ్ లో మాట్లాడుతున్నారు కదా మరి వైసీపీ నాయకులందరూ. చిన్న చిన్న సందుల్లో వీడియోలు తీసుకొని అక్కడ ఉన్న జనంతో పాటు చెప్పగలుగుతారు. వాళ్ళు మాకే జనాలు వస్తున్నారు, జగన్కి అక్కడ తగ్గలేదని చెప్పి చెప్పుకుంటారు. మీరు ఇంకోటి అంటున్నారు, ఎందుకు రావాలి వాళ్ళకి? మేము చేస్తున్న అభివృద్ధిని చూసి జనము కూటమి వైపు వస్తారులే కానీ టీడీపీ వైపు వస్తారులే కానీ. ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ తనయులు నారా లోకేష్ గారు కానీ రాష్ట్రాన్ని కంపెనీస్ తీసుకురావడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ ఈ విధంగా ముందుకు తీసుకెళ్తుంటే జనాలు కూటమి వైపు తెలుగుదేశం పార్టీ వైపే చూసిద్దిలే కానీ వాళ్ళ మొహం కూడా చూడారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొహం కూడా చూడరని మీరు అంటున్నారు. నిన్న విజయవాడ ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఘన స్వాగతం పలికారుగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరైతే గనక ఉన్నారో వైసీపీ నాయకులందరూ వచ్చి ఘన స్వాగతాలు పలికారు కదా. వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తల్ని ఆ టైంలో పోగు చేసుకుంటారండి. వాళ్ళు వచ్చి ఏదో అక్కడ గొడవ చేసి ఆ వీడియోలో తీసుకొని పెట్టుకుంటారులే తప్ప కామన్ పబ్లిక్ కానీ కామన్ పీపుల్ కానీ వేరే ఎవరు కూడా ఆయనకి అక్కడికి వెళ్ళరు, ఆయనకి స్వాగతాలు పలకరు, ఆయన వెళ్ళిన చోట కూడా వెళ్ళరు. కాకపోతే వీళ్ళది ఒక టీం ఉంటది, ఆ టీం ని వీళ్ళు అంతే వాళ్ళని ఫస్ట్ నుంచే పోగు చేసుకుని పెట్టుకుంటారు. పెళ్లిల్లో కానీ ఎయిర్పోర్ట్ లో కానీ ఇంకో చోట కానీ. రేపు స్థానిక ఎలక్షన్లో చూపించమని చెప్పండి. జనాలు ఎప్పుడో చీకొట్టారు, ఆ చీకొట్టడం ఇంకా 10 సంవత్సరాలు అట్లాగే ఉంటుంది. 10 సంవత్సరాల పాటు వాళ్ళు అయితే గద్దెనెక్కే అవకాశం లేదంటారు. ఇటువంటి సందేహం లేదు దీంట్లో. కూటమి ప్రభుత్వం చక్కగా జనాల్ని అభివృద్ధి చేస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది, సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది, కులాలకి మతాలకి అతీతంగా అందరికీ చక్కగా పనిచేస్తుంది. కాబట్టి చక్కగా 10-15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం మంచి భవిష్యత్తులోకి వెళ్తుందని చెప్పి తెలియజేస్తాం. మీరేమో ఆ మాట అంటున్నారు, వీళ్ళేమో ఈసారి కూటమి ప్రభుత్వంలో ఎవరు గెలిచేవాళ్ళు లేరు, గెలిచేది మేమే అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులందరూ. వై నాట్ 175 అన్నారండి వాళ్ళు. ఏది 11కి ఎందుకున్నారు వాళ్ళు అట్లాంటి డబ్బా మాటలు చెప్పుకొని అట్లాగే ఉంటారు. కూటమి ప్రభుత్వం గెలుస్తానే ఉంటది. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ గెలుస్తానే ఉంటారు.